హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సంగతులకి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో ఏముంది ఏం జరిగిందో చెప్పుకుందాం. దానికన్నా ముందు నాకేమనిపించింది అంటే ఎపిసోడ్లో ఏం జరిగిందనే కన్నా అనాలిసిస్ చేసుకుంటే బెటర్ ఏమో, అంటే ఎపిసోడ్ రివ్యూ కన్నా అని అనిపించింది. ఎందుకు అని అంటే ఆల్రెడీ లైవ్లో అన్నిట్లోని ఏం జరిగిందో ఏంటో ముందే తెలిసిపోతుంది. నిన్న ఇది ఎప్పటిది మొన్నటి జరిగింది ఆల్రెడీ, అది అయిపోయింది. వేరే టాస్క్లు ఇంకోటి నడిచేస్తున్నప్పుడు ఇంకా దాని మీద ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది పీపుల్కి. ఇట్స్ మై ఒపీనియన్. సో అందుకే ఫాస్ట్గా ఎపిసోడ్లో చూపించేది కాకుండా అక్కడ జరిగే థింగ్స్ బట్టి ఏం జరుగుతున్నాయి, ఓవరాల్ ఇంటెన్షన్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు అయితే ఎపిసోడ్ స్టార్ట్ అవడం, మళ్ళీ ఎపిసోడ్ అంటారేమో, మనకంటే ఏదో చిన్న టాస్క్ ఇచ్చి ఏమంటారు యాక్ట్ చేసి చూపించని ఏదో చెప్పినట్టుంది సోనియా. సో ఆ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. ఈలోపు మొన్న జరిగిన వీళ్ళిద్దరూ చీఫ్లు అయ్యారు కదా, సీత అండ్ నిఖిల్. సో వాళ్ళకి క్లాన్ మెంబర్స్ని మళ్ళీ కొత్తగా క్లాన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ అందరూ సీత దగ్గరికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సీత దగ్గరికి వెళ్ళిపోయారు, ఇద్దరు తప్ప. అది ఇంక పేర్లు చెప్పక్కర్లేదు, గెస్ అనమాట. వీళ్ళకి ఒక పేరు పెడితే బాగుంటుంది. ఏంటిది? పృథ్వీ అంటే పి, ఎస్ సోనియా, నిఖిల్ పివిఎన్. ఎస్ పెడదామా ఫస్ట్, లేదా ఎస్ మధ్యలో పెడదాం? పిఎస్ఎన్ వద్దు, ఎన్ఎస్పి ఇదేదో బాగానే ఉంది. ఎన్ఎస్పి ఏమో, ఎన్ఎస్పి బ్యాచ్ ఏమో చక్కగా కూర్చొని సెపరేట్గా వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ అయిపోయారు అనమాట. వీళ్ళు డిఫాల్ట్ అనమాట. ఇంకా అందులో చేంజెస్ ఏమి ఉండవు. మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ కూడా ఒక్కరికి కూడా నిఖిల్ క్లాన్కి వెళ్ళడానికి అసలు ఇంట్రెస్టే లేదు, ఇష్టము లేదనమాట అసలు. మరి అంత ఇట్స్ నిజంగా అయితే లైక్ ఇది ఒక అవమానం అనే చెప్పచ్చు నిఖిల్కి. బట్ ఆయనకి ఏం పట్టట్లేదు అసలు, ఆయన ఏమి ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళు రాలేదు, ఎందుకు రాలేదు అనేది అనాలిసిస్ కూడా చేసుకోవట్లేదు. తను తప్పే ఉంది, ఎవరు నా దగ్గరికి రావట్లేదు అని అనాలిసిస్ ఇంత పర్సెంట్ కూడా నిఖిల్లో లేదు. అది లేకపోతే స్టార్ షెడ్కే. సో ఇది అనమాట పరిస్థితి, మనం ఏం చేయలేం. అండ్ ఆల్మోస్ట్ అందరూ ఎవ్వరికి వెళ్ళడం ఇష్టం లేదు. యష్మి అందరూ అటే వెళ్ళిపోయారు. ప్రేరణ కొంచెం డిస్కషన్ పెట్టింది. నన్ను లాస్ట్ పిలిచారు, నాకు ఆప్షన్ లేకుండా చేస్తారు అనేసరికి యష్మి సరే నేను రీప్లేస్ అవుతాను అని చెప్పింది. కానీ యష్మికి వెళ్ళడం ఇష్టం లేదు. యష్మి రావడం నిఖిల్ బ్యాచ్కి అస్సలు ఇష్టం లేదు. ఎవరికి? ఎన్ఎస్పికి. సో వాళ్ళకి అసలు ఇష్టం లేదనమాట. కానీ తప్పక ఇంకా ఛాన్స్ లేక ఒప్పుకున్నారు. సో అది జరిగింది. ఫైనల్గా వీళ్ళు వచ్చి బయట కూడా ఏదో డిస్కషన్ అనమాట. ఏంటి అసలు ఒక్కరు కూడా వెళ్ళలేదు ఎవరుని అని చెప్పి. ఆబ్వియస్లీ సోనియా ఉండేసరికి ఎవ్వరికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, అయిపోయింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత సార్ నిఖిల్ గారి ఈరోజు నాకైతే ఇంకొక టైప్ ఆఫ్ రోజుకి నిఖిల్లో విన్నర్ క్వాలిటీస్ అన్నీ పడిపోతున్నాయి అనిపిస్తుంది నాకైతే. సో ఈరోజు ఆయనలో ఇంకో షేడ్ ఏంటంటే ఎన్ని మాట్లాడుతున్నాడు యష్మి గురించి. అసలు లైవ్లో అయితే ఇంకా చాలా లైవ్లో బోల్డ్ వీడియోలు వచ్చే టాపిక్స్ వచ్చాయి, కానీ ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడు. అంటే తను కొంచెం ఫ్రెండ్ ఇలా అన్నా కూడా, మరి సోనియాతో అంత బాండింగ్ ఏంటో మరి తెలియదు, కానీ సోనియా మీద నమ్మకం ఉన్నంత కూడా యష్మి మీద లేదు. ఎందుకు వచ్చిందంటే మన లూప్లో హోల్స్ తెలుసుకోవడానికి, దాని గురించే కావాలని వచ్చింది. అదర్వైజ్ తనకి ఇష్టం లేదు రావడానికి అని చెప్తున్నాడు అనమాట. సో ఒక టీంలో పేరుకే ఏమంటారు ఒక గ్రూప్లో ఉన్నా కూడా అక్కడ ఏమీ నడవట్లేదు అనమాట మంచిగా. సో ఇందులో ఇప్పుడు ఈరోజు హయ్యెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, ఈరోజు ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయని బిగ్ బాస్ డైరెక్ట్గా కంటెస్టెంట్స్కి చెప్పేశాడు. ఇంతమంది వస్తారు మీకు, ఇప్పుడు ఈ 3 days వీకెండ్ వరకు, నాగార్జున గారు వచ్చే వరకు వీకెండ్ వరకు టాస్క్లు పెడతారు, 12 టాస్కులు. అందులో విన్ అయితే ఆ నెంబర్ కింద నుంచి 12 నుంచి తీసేస్తారు. అంతమంది రారు, రిమైనింగ్ అందరూ వస్తారు అన్నట్టుగా. అంటే ఎన్నైతే టాస్క్లు, ఇదంతా ఫుల్లీ ప్లాన్డ్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ ఏది విన్ అవ్వగలరు ఏది విన్ అవ్వలేరు చూసే పెడతారు. ఇంతమంది పంపించాలనేది కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది అదంతా. సో అలా కాకపోతే జనాలకి ఇంట్రెస్ట్గా ఉండడానికి అలాంటి టాస్క్లు ఏముంటాయో అవన్నీ చెప్పి పెడతారనమాట. సో అదైతే ప్లాన్ చేశారు. ఇక్కడ కృషి టీము ఇది కన్నా అంటే ఇంక మధ్యలో ఏవో చిన్న టాపిక్లు ఉన్నాయి, కానీ పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమీ లేవు. అందుకని ఏం చెప్పట్లేదు నేను. నెక్స్ట్ ఒక టాస్క్ పెట్టారు, దానికి సంబంధించింది టాస్క్ ఒకటి పెట్టారు. ఇంకోటి ఏంటంటే నాకు అనిపించింది,
ఇప్పుడేంటి వీళ్ళలో ఎన్ని టాస్క్‌లు ఓడిపోతే అన్ని ఎలిమినేషన్స్ ఉంటాయా అనేది ఒక డౌట్ వచ్చింది. మరి అది చూడాలి ఏం జరుగుతదో. సో, ఫస్ట్ టాస్క్ అయితే బాలు ఇలా బ్యాలెన్సింగ్ పెట్టి ఒక పెట్టారు ఒక స్టాండ్ లాగా అందులో వేయాలన్నమాట. ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకున్నారు. నలుగురు ఆడేలాగా. సో, ఆబ్వియస్లీ అందులో కొంచెం బ్యాలెన్స్‌డ్ ఇలాంటి విషయంలో కొంచెం కాంతార టీము బానే ఉన్నారు. ఈరోజు ఎందుకో నిఖిల్ చాలా ఈజీగానే ఆడేస్తాడు. సార్ కాన్సంట్రేషను ఇదంతా పోయింది. సో, ఎందుకో మరి నిఖిల్ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదనిపించింది నాకు. సో, ఫైనల్‌గా అయితే ఈ టీంలో అయితే కాంతార విన్ అయింది. 12 ఎంట్రీ వైల్డ్ కార్డ్ పీకేసి వాళ్ళు ఆ ప్లేస్‌లో వీళ్ళ బోర్డు పెట్టుకున్నారనమాట కాంతార అని. మధ్య మధ్యలో చిన్న చిన్న కుళ్ళు జోకులు. యష్మి వస్తుంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ యష్మి వస్తుందని ముగ్గురు ఆపేశారనమాట మాటలు. మన మాటలు మన మధ్యనే ఉండాలి. అంటే ఒకే గ్రూప్ అయినా సరే వాళ్ళని నమ్మొద్దు, వాళ్ళని కలుపుకోవద్దు అనేలాగే మాట్లాడుతున్నాడు. ఇది లీడర్‌షిప్ క్వాలిటీస్‌కి ఉన్న మహానుభావుడి ఆలోచనా తీరనమాట. నాకైతే అస్సలు రోజు రోజుకి పడిపోతుందండి నిఖిల్ మీద ఇంప్రెషన్ ఇది. అండ్ నెక్స్ట్ టాస్క్ ఏమో ఈరోజు ఫుడ్ టాస్క్ పెట్టారు. మహాతాలి ఏదో పెట్టారు. మరి జనరల్‌గా అంటే లేడీస్ కన్నా కూడా మరి కొంచెం బాయ్స్ తింటారు కదా! నిఖిల్‌నో లేకపోతే పృథ్వీనో పంపాల్సింది మరి ఎందుకు సోనియాని పంపారన్నది మరి ఆళ్ళకే తెలియాలి. ఇటు టీం నుంచి నబీల్ వచ్చాడు. సో, బానే ట్రై చేశారు. బట్ అంత హెవీ ఒకేసారి చూసినప్పుడు తినలేరనమాట. సో, కష్టమైపోయింది. అదే టైంలో మళ్ళీ ఇంకోళ్ళు సపోర్ట్ తీసుకోవచ్చు అనంటే దెన్ ఎవరు మన ఆదిత్య ఓంని నబీల్ ఏమో ఆదిత్య ఓం సపోర్ట్ తీసుకున్నాడు. సోనియా ఏమో యష్మి సపోర్ట్ తీసుకుంది. మొత్తంగా అయితే ఫైనల్‌గా అయితే కంప్లీట్ చేయలేకపోయారు. లైవ్‌లో అయితేనంట సోనియా వామిటింగ్ కూడా చేసుకుందంట. సో, విన్నాను. ఇక్కడైతే మనకేం చూపియలేదు. మొత్తానికి ఈరోజు ఈ 2 ఎపిసోడ్లు 2 అయినాయా? ఈ 2 గేమ్సే అయినాయి ఈరోజు అయితే ఫైనల్‌గా. సో, ఇవి జరిగినయి చిన్నయి అక్కడక్కడ కొన్ని ఒక టాస్క్ ఓడిపోయినప్పుడు మణికంఠని తీసేశారు. మణికంఠ ముందేమో మణికంఠకి ఎలా అంటే తన్ని తీసేస్తే ఎవరైనా గొడవేసుకుంటాడు. తనే వెళ్ళిపోవాలన్నప్పుడు కొన్ని పాయింట్స్ అక్కడ కూడా కొన్ని విషయాలు మాట్లాడే దగ్గర కూడా యష్మి వీళ్ళ శక్తి టీం మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా వరకు సోనియా చాలా ఇంటెలిజెంట్ అనమాట. నీ ఒపీనియన్ చెప్పు అని చెప్పేసి ఫస్ట్ యష్మి అడిగింది మణికంఠని తీసేసే విషయంలో యష్మి ఓపెన్గా మణికంఠ ఇలా కొంచెం వీక్ ఉన్నాడు ఇలా సో అని చెప్పేసిస్తే అంటే ఎవరినైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తారో పాయింట్ వాళ్ళ మీదే నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు మణికంఠకి ఎలా ఉందంటే యష్మి స్టార్ట్ చేసింది, యష్మికి ఇష్టం లేదు నేనంటే, యష్మి డిస్కషను అన్న యష్మికి లేపేసింది నన్ను తీసేయడానికి అనేలాగా అనిపిస్తుంది అనమాట. వీళ్ళ పాయింట్లు ఏమో చాలా స్మూత్గా లేటర్ ఆన్ చెప్తూ ఉంటారు. ఇది జరుగుతుంటారు. ఇవాళ కొంచెం మణికంఠది అక్కడక్కడ ఫుటేజ్ కొంచెం కనిపించింది బాగానే. మిగతా ఇవాళ ఒక టాస్క్ అయితే సీత సంచాలక చేసింది. విష్ణుప్రియ కూడా ఓకే అంత తగ్గిపోయారు కాబట్టి పీపుల్ అక్కడక్కడ కొంచెమే కాబట్టి కనిపిస్తుంటారు. ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇంకేమైనా వైల్డ్ కార్డ్స్ వచ్చి కొంచెం పెరిగితే చూడడానికి ఇంకొంచెం జనాలకు కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది గ్యారంటీగా. సో, ఈరోజు అయితే ఈ 2 టాస్క్లే అంటే ఇప్పుడు ఇవాళ 2 అయిపోయినాయా, ఇంకోటి కూడా అవుతుంది అనుకుంటే ఇప్పుడు నైట్కి మనకి మళ్ళీ రేపు చూపిస్తారు అనుకుంటే 9:45 కాబట్టి ఇంకోటి కూడా లైవ్. ఎందుకంటే లైవ్లో ఏదో అప్డేట్ వచ్చింది ఏదో నబీల్ అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే స్ట్రెంగ్త్ ఉన్న టాస్క్లన్నీ లక్కీగా నబీల్కి పడతాయి. సో, ఎందుకంటే వాళ్ళ టీంలో ఉన్న మగ కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆయనే కాబట్టి సో నబీల్కి ఇంకొంచెం తను ప్రజెంట్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ వచ్చినట్టు అనమాట. సో, డెఫినెట్గా మంచి ప్లస్ అవుతుంది నబీల్కి గేమ్స్ పరంగా. ఇంకొంచెం తను పెడితే కనుక ఎఫర్ట్ సూపర్గా నబీల్ హైప్ లెగుస్తాడు గట్టిగా. ఓటింగ్లో కూడా బాగున్నాడంట. చాలా ఫీల్ హ్యాపీ. నాకు కూడా బాగా అనిపించింది ఇంత మంచిగా ఉండేసరికి. లాస్ట్లో ఫుడ్ టాస్క్ అయిపోయి కూడా మీరు ఇంక తినచ్చు అనేసరికి అందరూ కొంచెం ఆస్వాదిస్తూ తినేసనమాట. మొత్తానికి అయితే ఒక టాస్క్ విన్ అయ్యారు, ఒక టాస్క్ అయితే ఓడిపోయారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేర్లు అయితే చాలా వస్తున్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా నాకు తెలిసి ఎవరు వస్తారో పక్కన పెడితే హరితేజ, అవినాష్, రోహిణి ఇలా కొంతమంది కన్ఫర్మ్ అయి ఉన్నారు. శోభ, తేజ, ఇంకొంతమంది వేరే వాళ్ళు ఎవరు మన రవి వస్తాడంటున్నారు, యాంకర్ రవి.
దీప్తి సునైన వస్తాను, వాళ్ళకి డౌట్ అనుకుంటున్నాను నేను. చూద్దాం ఏం జరుగుతుందో. సో అది అయిపోయింది కదా, అంతే. ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే. ఇంకొంచెం ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఏమన్నా పడితే బాగుండు మాట్లాడడానికి చేయడానికి అనిపిస్తుంది. ఇంకేమైనా ఎలా బెటర్గా చెప్పాలా ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి అబ్బా, చెప్పండి ఏమైనా ఇంకొంచెం ఇలా చేయి అలా చేయని. సో ట్రై చేస్తాను నేను. ఇది ఈ వీడియోకి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కొంచెం పెరుగుతూ ఉన్నాయి వ్యూస్ ఇంకొంచెం. అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.